మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పార్లమెంటులో రైల్వే బడ్జెట్పై మాట్లాడిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వరంగల్ జిల్లా కోర్టుకు ఈమెయిల్ బాంబు బెదిరింపు, రంగంలోకి దిగిన బాంబు డిస్పోజల్ టీం. హైదరాబాద్లో ఫ్రెష్ చికెన్ షాప్పై సంయుక్త దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల చేతుల్లో ఉన్న మొక్కజొన్న కంకులు మక్కలను లాగి కింద పడేశారని ఆరోపించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు చేతిలో ఉన్న మొక్కజొన్నను మార్షల్ లాక్కోవడంతో ఆయన చేతికి గాయమై రక్తం కారింది. మార్షల్స్ వైఖరిపై హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా మండిపడ్డారు. మక్క రైతులంటే అన్నది రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మద్దతు ధర లభించక రైతులు 1600 నుండి 1700కే మొక్కజొన్న అమ్ముకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. మరోవైపు అకాల వర్షాలు, వడగాళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ అందించి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని కోరారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొంటారా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం,
రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో ప్రారంభించిన కలెక్టర్ గారు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు. విభిన్న ప్రతిభావంతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో రెవిన్న ప్రతిభావంతుల సంఘం నాయకులు ఎల్లప్ప ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మన కార్యక్రమం పూలమాల వేసుకొని ఎన్టీఆర్ గారికి పూలమాల వేసి అవతలకి వెళ్ళాలి. పక్కనవాడు ఓకేనా? అక్కడే కాదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నువ్వు నీ ఫోటో బ్రహ్మాండంగా వస్తుంది. నువ్వే ఫీల్ అవ్వకు. సార్ అందరూ కూడా అనువంతపు భారతదేశంలోనే కనీసం ఒక 6 నెలలు కూడా గ్యాప్ లేకుండా నిరంతరంగా విభిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అలాగే జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం, అలాగే నవోదయ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత బస్సు ద్వారా ఎంత ఉపయోగకరం అనేది ఆ బస్సుల్లో వాళ్ళు కూడా సహకరించాలని కోరుతున్నాము వికలాంగుల కోసం. కిందకి దిగండి, గాబరా పడద్దండి. ఎక్కలేని వారు ఎక్కద్దండి ప్లీజ్, దయచేసి. వర్తిల్లాలి వర్తిల్లాలి వర్తిల్లాలి. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన చంద్రబాబు గారి నాయకత్వం, ఉచిత బస్సు ప్రవేశపెట్టిన చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం, జై కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పేద ప్రజల మీద ఒక దేవుడిగా, దైవంగా, ప్రజలను కన్నబిడ్డలా చూసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. మహిళలకు ఏ విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాడో ఇప్పుడు విభిన్న ప్రతిభావంతులకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఉచిత
ప్రయాణం చేస్తారని బస్సు సౌకర్యం కల్పించినందుకు అందరం కూడా సంతోషిస్తున్నాం. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటే ఎవరు తెలియదు. ఈరోజు ఇటువంటి డెసిషన్ తీసుకున్నందుకు ప్రజల్లో సంతోషం. ఈరోజు చూడండి, వీళ్ళు ఎక్కడ బస్సు ఎక్కాలంటే ఒక విధంగా బస్సు ఒకటి ఇద్దరు పట్టుకొని ఎక్కాలా, ఆ పక్కన పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకోవాలా. వాళ్ళు ఏ విధంగా సంపాదించుకుంటారో, ఏమి ఇబ్బంది పడుతున్నారు కానీ భగవంతుడు తెలుసు. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తూ వాళ్ళ జీవనం గడిపిస్తున్నటువంటి ప్రతిభావంతులు. వాళ్ళ మీద దయదలిచి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఉద్దేశంగా ఇవాళ ప్రజలకు ఈ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అందరం సంతోషిస్తున్నాం. కాబట్టి విభిన్న ప్రతిభావంతులకు పండగ వాతావరణం ఈరోజు పండగ కన్నా గొప్ప వాతావరణం. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, నరేంద్ర మోడీ గారు సంయుక్తంగా రాష్ట్రంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఈరోజు 11 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఈ ప్రయాణం వల్ల రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా చదువుకోవడానికి కావచ్చు, వ్యాపారం చేసుకోవడానికి కావచ్చు, లేదా వారి కుటుంబ సభ్యులను వాళ్ళ బంధువులను కలవడానికి కావచ్చు, లేదా శుభకార్యాలకు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఈ బస్సు ఉచిత బస్సు వల్ల ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేసుకుంటూ విభిన్న ప్రతిభావంతులు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకునే విధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది లేదు. ఆ జిల్లా వరకే పరిమితం పెట్టారు. కానీ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, అది కూడా విభిన్న ప్రతిభావంతులకు మాత్రమే ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై మరోసారి స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో జోక్యం చేసుకుంటున్న 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వారిని పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచితే తాను కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదులుకుంటానని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చకు దారితీశాయి. వాళ్ళు బయట పెట్టండి. నేను ఎందుకు వదులుతాను కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? వాళ్ళని దూరం పెట్టడం సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను. నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పానంటే కాదు బాబు, అది మీరే అంటే ఇది మీరే అంటారు. నా దృష్టిలో పరిష్కారం లేదని ముందే చెప్పా. నేను సోషల్ మీడియాలో మీ ప్రత్యర్థులు మాత్రం ప్రచారం మీ మీద ఎదురుదాడి చేస్తున్నారు. చేయని సంతోషం చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్టుంటది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. మీ ప్రస్థానం ఫిరాయింపులతో ప్రారంభమైందని ప్రచారం. నేను ఏది ఇస్తుందో 84 November my term was expired. 84 November my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any చట్టసభకు ఎంపిక లేను. కాంగ్రెస్ పార్టీ విషయం కాదు, టీడీపీలో ఉంటూ నాదెల భాస్కర్ రావు వైపు వెళ్ళారు. చూడు బాబు, నేను అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు, అంతర్గతంగా నా అభిప్రాయం చెప్పి నా రిజిగ్నేషన్ గవర్నర్ పంపించినా. నా రిజిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్కి పంపించింది. నేను అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను బట్టే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రిజిగ్నేషన్. నాకు సరే, పార్టీ మారితే సరే మీకు గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారో లేదంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో ఓకే, కానీ మీతో పాటు నడిచేటువంటి కార్యకర్తలకు, మీ కింద ఉన్నటువంటి నాయకులకు ఇతర పార్టీలకు పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? చూడు బాబు, వాళ్ళు నాతో నడిస్తే న్యాయం జరుగుతుంది భావించే వాళ్ళే నాతో నడుస్తారు. నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. అంటున్నారు మీరు, ఇక్కడ హ్యూమిలేషన్ ఉంది, అసంతృప్తి ఉంది, ఉక్కపోత ఉంది మీ ఇంట్లో మీకే అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు ఒక 43 ఇయర్స్ ప్రజా జీవితంలో ఉన్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీలు కానీ లీడర్లు కానీ ఇతర పార్టీలలో ఉన్నారు. అక్కడ మీకు మీ రేంజ్ గౌరవం దక్కుతుందని మీరు భావిస్తున్నారు? ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే సీనియర్ నేతలలో టాప్ 3 లో ఉంటారు. అవును బాబు, నేను అందుకే అంటున్నా కదా, నాకు పార్టీ వీడడం అనేది ఏదైతున్నదో నేను కోరుకుంటున్నది కాదు. దయచేసి అది ముందే ఐ వెంట్ ఆన్ రికార్డ్. నేను పార్టీ వీడడం అనేది నేను ఎంత హ్యూమిలియేషన్లో, సఫకేషన్లో ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పా. నేను
ఎవడు కూడా 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడాలి అని చెప్పి కోరుకోడు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది బాధాకరమే. ఆ బాధకి ఉపశమనానికి ఏది ఇస్తుందో పెద్ద ఇస్ నో అదర్ ఆప్షన్. సార్ మీకు 10 జనపద్ వెళ్ళడానికి వితౌట్ అపాయింట్మెంట్ జీవన్ రెడ్డికి అయినా కూడా ఎందుకు మరి జనపద్ వెళ్ళలేదు, ఈ సమస్యలు చెప్పలేదు అంటే అక్కడి నుంచి ఏమన్నా రెస్పాన్స్ లేదా సార్? మీరు నువ్వు ఎట్లా కూడా కట్టా నాయన, అది నువ్వే చెప్తావు ఇది నువ్వే చెప్తావు, నీకు తవ్వ తెలుసుగా ఎందుకు పోలేదు అని చెప్పాలని నేనేం చెప్పాలి? అరే అన్ని నువ్వే చెప్పినాక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్తున్నావు. నువ్వు నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్తున్నావు. నేను అడుగు దిగిపోయే ప్రయత్నం నేను ఒక్కడి బాబు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో హన్మకొండ జిల్లా నడికూడ మండలం కంటాత్మకూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటి పన్నుల వసూలు పారిశుద్ధ నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడడంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. పంచాయతీ పారిశుద్ధం, పాఠశాల నిర్వహణపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ వినిపిస్తుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన మోడల్ స్కూళ్లను తరువాత ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన తెలంగాణలో వాటిని కొనసాగించినట్లు గుర్తు చేశారు. ఇప్పటి వరకు మృతి చెందిన 42 మంది మోడల్ స్కూల్ టీచర్ కుటుంబాలకు గ్రాట్యుటీ ఇవ్వాలని, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కాంపషనేట్ అపాయింట్మెంట్ కల్పించాలని కోరారు. అలాగే టీచర్లకు సహకాలంలో జీతాలు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రద్దు చేసినా సరే మేము వీటిని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను కొనసాగించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అయితే నా యొక్క సూటిగా జస్ట్ హాఫ్ మినిట్ లో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. 4 ప్రశ్నలు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో లేరు, ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఒకవేళ వాళ్ళు చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికి గ్రాట్యుటీ ఎప్పటిలోగా చెల్లిస్తారు, చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని కోరుతా ఉన్న ఒకటి. రెండవది అధ్యక్ష, మోడల్ స్కూల్ టీచర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగుల పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరుతున్నా. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 010 కింద దయచేసి 1వ తేదీ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల ఇవాళ మనం ఈ రోజు కూడా 17వ తేదీ అధ్యక్ష, ఈ రోజు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు వేతనం పడలేదు. దయచేసి 1వ తారీఖు అందరిలాగా ఇవ్వాలని కోరుతున్నా. లాస్ట్ అధ్యక్ష, మీకు సంబంధించింది అధ్యక్ష, ఈ అందరు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. రంజాన్ తోఫాను పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు సోదరభావంతో జరుపుకోవాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని గురుదత్త పాలిక్లినిక్ లో పేద ముస్లింలకు డాక్టర్ శంకర్ శర్మ రంజాన్ తోఫా అందించారు. పేదలకు సహాయం చేయడం ఆనందంగా ఉందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ధనవంతులు పేదవారికి సహాయం చేయడం వల్ల మంచి జరుగుతుందన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండాకాలంలో వృద్ధులు మంచినీళ్లు తరచూ తీసుకోవాలని కోరారు. రెడీ సార్? సార్ ఇటువంటి సార్ ఇటువంటి సార్ రెడీ సార్ అక్కడికే పోలేదు పిచ్చగా అమ్మ ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ పండగ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఇక్కడ స్థానిక గాయత్రి ఎస్టేట్లోని సద్గురుదత్త పాలిక్లినిక్లో మా గాయత్రి ఎస్టేట్లో నిరుపేద ముస్లింలకు, మహిళలకు రంజాన్ తోఫా ఉడతా భక్తిగా సమర్పించడం జరిగింది. ఈ పండుగ వాళ్ళు భక్తి శ్రద్ధలతో, ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో ఒక కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకునే విధంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఎండాకాలం తీవ్రమైనగా ఉంది. ఎండాకాలంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎండలకు ఎక్స్పోజ్ కాకుండా గొడుగులు వాడాలి. నీళ్లు కూడా ఎక్కడంటే అక్కడ తాగకూడదు, స్వచ్ఛమైన నీరు తాగాలి. కనపడిన చోటల్లా ఏదన్నా తాగినామంటే కూడా వాటర్ కంటామినేషన్ చాలా ఎక్కువగా ఉంది, పొల్యూషను. దానివల్ల విరేచనాలు, వాంతులు, పాయిజనింగ్ కావడము, తర్వాత ఈ కాలంలోనే టైఫాయిడ్ ఫీవర్లు ఇలాంటివి కూడా ఎక్కువగా వస్తుంటాయి. డయేరియా, డిసెంట్రీ, విరేచనాలు, ఇట్లా ప్రాబ్లమ్స్. వీటి నుంచి కాపాడుకోవాలంటే వీళ్ళు మంచి స్వచ్ఛమైన నీళ్లు తాగాలి. అదేవిధంగా హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినారంటే సన్ స్ట్రోక్ అంటారు, హీట్ స్ట్రోకు, హీట్ హైపర్ పైరెక్సియా, ఇలాంటి హీట్ ఎగ్జాషన్, డిహైడ్రేషన్, కిడ్నీస్ ఫెయిల్ కావడము, ఇటువంటి సమస్యల్లోకి వెళ్తారు. ఈ పండగ సందర్భంగా వీళ్ళు నలుగురితో హ్యాపీగా గడుపుతూ పండగ జరుపుకోవాలని, ఈ పవిత్ర రంజాన్ మాసంలో వీళ్ళు ఫాస్టింగ్ ఉండింటారు. సో ఆ జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకోవాలని కోరుకుంటూ ఈ నిరుపేద మహిళా ముస్లిమ్స్కు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ప్రాహరాజపాలెంలోని మసీద్ కామ్రాన్లో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గురువు హఫీజ్ షాజహాన్ అధ్యక్షతన రామరాజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పారవెల్లి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడారు.
ప్రహరాజపాలెం గ్రామంలో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.